వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్‌కి సంబంధించి పేపర్ 2లోని ముఖ్యమైన బిట్స్‌లో ఇప్పటిదాకా 40 డేస్ పూర్తయిపోయింది ఈ యొక్క సిరీస్‌లో. అంటే ప్రతిరోజు 20 చొప్పున దాదాపు 800 బిట్స్‌ని నేను మీకు అందివ్వడం జరిగింది. అండ్ ఈరోజు 41st డే నుంచి ఇంకొక 20 యాడ్ చేసి మొత్తం కలిపి ఒక వీడియోలో ఇక్కడి నుంచి ప్రతిరోజు 40 బిట్స్‌ని మీకు అందివ్వడానికి నేను సిద్ధమయ్యాను. ఈ వీడియోలో ఫస్ట్ 40 బిట్స్‌ని మనం చూద్దాం. ఓకే. అంటే 800 అయిపోయాయి కదా! 801 నుంచి 840 వరకు మీకు ఈ వీడియోలో అందివ్వబోతున్నాను. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్. శ్రీమన్నారాయణుని గద పేరు ఏంటి? ఆన్సర్ కౌమోదకి. నెక్స్ట్ క్వెషన్. ధనము, వయస్సు, రూపము, విద్య, బలము, ఐశ్వర్యము, ఉత్తమ కర్మము, ఉత్తమ జన్మము వలన కలుగు గర్వమును విడిచి నిర్మలుడై ఎవడు ఒక్క మనస్సులో ఉండునో అతనిని నేను రక్షింతును. ఈ మాటలు ఎవరివి? ఆన్సర్ వామనుడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత పెద్దగా రాకపోవచ్చు. బట్ చాలా షార్ట్‌గా వచ్చే అవకాశం అయితే ఉంటదనమాట. ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 803 యవనాశ్వుని కుమారుడు ఎవరు? ఆన్సర్ మాంధాత. 804 హనుమంతునిపై ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రం బ్రహ్మాస్త్రం. 805 హను జరాసంధునికి ఆ పేరు ఎట్లు కలిగెను? ఎలా వచ్చింది? సో, 2 సగభాగాలుగా జన్మించిన అతనిని జరా అనే రాక్షసి ఖండితాలను కలుపుట వలన అతనికి జరాసంధుడు అనే పేరు వచ్చింది. ఓకే. 806 క్వెషన్. అమావాస్య పౌర్ణమికి ఆ కర్మకాండ నిర్వహించడం, అధ్యయనం, అర్పణం అనేది నిత్య కృత్యాలుగా ఉండే ఆశ్రమ ధర్మం ఏది? అంటే ఆన్సర్ గృహస్థాశ్రమం. నెక్స్ట్ క్వెషన్. 807 నింబార్కుని దృష్టిలో జగత్తు స్వరూపం విభాగాలు ఏవి? అంటే ప్రాకృతం, అప్రాకృతం, కాలం. నెక్స్ట్ క్వెషన్. కొలనుపాక రేవణాచార్య మఠం ఇప్పటికీ ఏ రాష్ట్రంలో కొనసాగుతుంది? ఆన్సర్ కర్ణాటక. 809 దశావతారంలో కృష్ణుని యొక్క అవతారం ఎన్నవ అవతారం? ఆన్సర్ 8వ అవతారం. నెక్స్ట్ క్వెషన్. 810 వల్లభుడి భాషలో తాదాత్మ అంటే సారూప్యం, కలిసిపోవడం, పదార్థం దాని కర్మాలు, కారణం దాని కార్యాలు. నెక్స్ట్ 811 క్వెషన్. భీమునికి కాళింద అనే భార్య వలన కలిగిన కుమారుడి పేరు సర్వగతుడు. 812 3 నెలల వయస్సు గల శ్రీకృష్ణుని చేతిలో మరణించిన వాడు ఎవరు? అంటే శకటాసురుడు. నెక్స్ట్ క్వెషన్. ద్వారకా నగరమును నిర్మించినవాడు విశ్వకర్మ. ఇది చాలా ముఖ్యమైన క్వెషన్. నెక్స్ట్ మిత్రవింద ఎవరి భార్య? శ్రీకృష్ణుని. నెక్స్ట్ బలరాముని బలహీనత ఏంటి? అంటే మద్యపానము. శివుని కంటి జ్వాలకు భస్మమైన మన్మధుడు ఎవరి వలె జన్మించాడు? అంటే ప్రద్యుమ్నుడి వలె జన్మించాడు. నెక్స్ట్ సత్రాజిత్తు సోదరుడు ఎవరు? ప్రసేనజిత్తు. శ్రీకృష్ణుని అష్టభార్యల పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది. నెక్స్ట్ క్వెషన్. మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. నెక్స్ట్ క్వెషన్. శ్రీహరి ఏ విధముగా ధ్రువునికి విద్యలు అందించెను? తన శంఖముతో ధ్రువుని బుగ్గలు గావించగా అతని విద్యలు ధ్రువునికి లభించెను. నెక్స్ట్ క్వెషన్. 820 క్షీరసాగర మథనంలో కవ్వంగా ఉపయోగించబడిన పర్వతం పేరేంటి? ఆన్సర్ మందర పర్వతం. 821 ఆ కఠోర సాధన తపస్సుల ద్వారా బ్రహ్మర్షి అయిన క్షత్రియుడు ఎవరు? అంటే విశ్వామిత్రుడు. రాముడి యొక్క జీవితానికి ఒక పెద్ద మలుపు అంటే విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడి కంటే ముందు, విశ్వామిత్రుడి తరువాత ఆ 2 రాముళ్ళు వేరనమాట. దానికి ఆయన పరిచయం కాకముందు రాముడు ఒక రాముడు. బట్ ఆయన పరిచయం అయిన తర్వాత రాముడు అసలు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది రామాయణంలో. నెక్స్ట్ 822 తండ్రి ఆజ్ఞకు కట్టుబడి తల్లిని నరికినవాడు ఎవరు? పరశురాముడు. నెక్స్ట్ క్వెషన్. రామునికి వైష్ణవ ధనస్సును ఇచ్చిన మహర్షి?
అగస్త్యుడు. దేవేంద్రుని భార్య పేరేమి? శచీదేవి. చ్యవనుడి భార్య పేరేమి? సుకన్య. రావణ సుగ్రీవుల మధ్య వైరం కల్పించటానికి ప్రయత్నించిన రావణ రాయబారి ఎవరు? శుకుడు. నెక్స్ట్, నాయక సమాజంలో కుటుంబం పేరు తెరవాద్. తర్వాత ఇంద్రజిత్ భార్య పేరు సులోచన. 829. లక్ష్మణుని శ్వాస స్వస్థత పరుచుటకు సుసేనుడు వాడిన ఔషధాలేవి? అంటే ఆన్సర్ సంధానకరణి, సంజీవకరణి. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. లక్ష్మణుని శ్వాస స్వస్థత పరుచుటకు సుసేనుడు వాడిన ఔషధాలు ఏవి అంటే సంధానకరణి, సంజీవకరణి. నెక్స్ట్ 830. విద్యుత్ కేసి భార్య పేరేమి? సంధ్యపుత్రి. 831. సామవేద గానముతో పరమశివుని మెప్పించినది ఎవరు? రావణుడు. 832. కాండ అనగా అర్థం ఏమి? అధ్యాయము. మనకు బాలకాండలో అగైన్ కొన్ని కొన్ని విభాగాలుంటాయి. ఆ విభాగాలను ఏమంటామో నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో, ఒక కాండలో అగైన్ ఇంకో కొన్ని విభాగాలుంటాయి. వాటిని సర్గలు అంటారు. ఓకే. నెక్స్ట్, అంటే కాండ అంటే మీనింగ్ అంటే అధ్యాయము. ఆ అధ్యాయంలో ఉండే ఇంకొక విడి భాగాల్ని సర్గలు అంటారు. నెక్స్ట్, కోరినప్పుడు జలం దొరుకుతుందని నలునికి ఎవరు వరమిచ్చారు? అంటే వరుణుడు. నెక్స్ట్, నహుషుడు ఎవరు? ఇతడు శుక్రాచార్యుని కూతురు దేవయానిని వృషపరువుని కూతురు శర్మిష్ఠను వివాహమాడాడు. 835. పరీక్షిత్తునకు ఎందరు కొడుకులు? నలుగురు కొడుకులు. భాగవత సప్తాహంలో వక్త కాకుండా వక్త కాక అంటే వక్త కాకుండా, వక్త అంటే ఎవరైతే మెయిన్ స్పీచ్ ఇస్తున్నారో వాళ్ళు కాకుండా సహాయకులు ఎంతమంది ఉంటారు? ఎందరు ఉంటారు అంటే సహాయకులు నలుగురుంటారనమాట. నెక్స్ట్, బ్రహ్మదేవుని యొక్క నాభి ఎవరికి ప్రతీక? పులహుడు. నెక్స్ట్, భాగవతం ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి చెప్పబడినది? పరీక్షిత్తు. నెక్స్ట్ క్వశ్చన్ 839. అగ్నిదేవుడు కందునకు ప్రసాదించిన అనుచరుల పేర్లు ఏమి? ఆన్సర్ జ్వాలాజిహ్వుడు, జ్యోతి. 840. శాండిల్య విద్య అనున్నది ఏ ఉపనిషత్తులోనిది? ఆన్సర్ చాందోగ్య ఉపనిషత్. సో, ఇంతటితో మనం 840 క్వశ్చన్స్‌కి మనం చేరుకున్నాం. సో, 41st డే కూడా మనకు పూర్తి చేసుకున్నాం. అండ్ ఈ రోజు నుంచి చెప్పాను కదా, 40 క్వశ్చన్స్ నేను మీకు అందివ్వడం జరుగుతుంది. వన్స్ 1000 మార్క్ రీచ్ అయిపోయిన తర్వాత మన అందరికీ అదొక పెద్ద అచీవ్‌మెంట్ అది. సో, అందరం కలిసే 1000కి మనం చేరుకున్నాం. అండ్ మీలో చాలామంది వీటిని ఫాలో అవుతున్నారని, అండ్ ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ ద్వారానే ఈ వీడియోస్ అంటే ఎప్పటికప్పుడు వాటిని మీ మైండ్‌లోకి తీసుకెళ్తున్నారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడొస్తది అనేది దయచేసి ఆలోచించకండి. నేనైతే పర్సనల్‌గా నేను ఒకటే నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ ఎళ్దాం. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అది పెద్దవాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళు చూసుకుంటారు. బట్ ఏదైనా సరే అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆన్‌లైన్ వేదికగా, ఆఫ్‌లైన్ వేదికగా కొన్ని కొన్ని రిక్వెస్ట్‌లు, కొన్ని కొన్ని డిమాండ్స్ అవన్నీ కామన్‌గా ఉంటాయి. బట్ దాని గురించి ఎక్కువగా ఆలోచించి మన సమయాన్నయితే దయచేసి వేస్ట్ చేసుకోకండి. సో, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు రావు. చాలా రేర్‌గా వస్తుంటాయి. సో, వాటిని సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క లైఫ్‌ని, మీ ఫ్యామిలీ లైఫ్‌ని పూర్తిగా మార్చేసేయండి. కంప్లీట్‌గా మార్చేసేయండి. ఎందుకంటే ఇది ఎంతోమంది మీ ఆహ్ పతనం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. సో, పూర్తిగా వాళ్ళ ముందు గెలిచి చూపించండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.